హిందువులకు ఆవు ఎంతో పవిత్రమైన జంతువు. ఆవుని తల్లిలా భావిస్తారు. ఆవు శరీరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడ ఇలా ప్రతిదీ మనిషికి ఉపయోగపడేది. అయితే ఇదే ఆవు పేడతో వంటింట్లో గ్యాస్ పొయ్యి వెలిగించవచ్చునని తెలుసు. కానీ అదే ఆవు పేడతో అంతరిక్షంలోకి రాకెట్ను పంపవచ్చని మీకు తెలుసా? ఈ విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలే స్వయంగా వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మానవాళిని అబ్బురపరిచే ఎన్నో నూతన ఆవిష్కరణలను ప్రపంచ దేశాల సైంటిస్టులు సృష్టిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ ఆవిష్కరణ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతరిక్ష యానంలో దేశాలు పోటీపడి మరీ ప్రయోగాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జపాన్ దేశ ఇంజనీర్లు ఆవు పేడతో అద్భుతం సృష్టించారు. ఆవు పేడతో నడిచే స్పేస్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ఓ విప్లవాత్మకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించారు జపాన్ ఇంజనీర్లు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా ఉద్గారాలను తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జపాన్కు చెందిన స్పేస్ స్టార్టప్ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ అయినటువంటి హైకోడో స్పేస్ పోర్ట్ ద్వారా ఆవు పేడతో నడిచే స్పేస్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు. ఆవు పేడ నుంచి ఉత్పత్తి అయ్యే బయోమిథేన్ వాయువు ఈ రాకెట్కు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఈ రాకెట్ ప్రయోగం స్పేస్ పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాధారణంగా పరిశోధించే రాకెట్లతో పోలిస్తే ఇలాంటి ప్రయోగానికి ఖర్చు తక్కువ, పైగా పొల్యూషన్ కూడా ఉండదు. మరి ఆవు పేడతో జపాన్ ఇంజనీర్లు సృష్టించిన ఈ అద్భుత ప్రయోగంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.